ప్రాచీన ఇజ్రాయేలు రాజ్యకాలములో రాజైన దావీదు దేవుని దేవాలయమును కట్టుట కొరకు ప్రణాళికలను సిద్ధపరిచాడు. దేవాలయమును కట్టుటకు మరియు అలంకరించుటకు అతడు వస్తువులను, ముఖ్యముగా ప్రశస్తమైన లోహములను మరియు వజ్రములను కూడా సేకరించాడు. అయితే దేవాలయం యొక్క నిర్మాణపు పనిని దావీదు కుమారుడైన సొలొమోను చేపట్టాడు. ఒకసారి సొలొమోను దేవాలయ నిర్మాణమును పూర్తి చేసిన తరువాత యెహోవా మహిమ ఆ స్థానమును నింపినది మరియు శాశ్వతముండునట్లు దేవుడు తన నామమును దానిమీద ఉంచాడు. ఒక విశ్వాసి జీవితములో దేవుని కార్యము కొంతవరకు దీనిని పోలియున్నది. తండ్రి అయిన దేవుడు మన రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. మనలను రక్షించుటకు అవసరమైన పనిని ఆయన కుమారుడును ప్రభువైన యేసు క్రీస్తు పూర్తి చేశాడు మరియు పరిశుద్ధాత్మ మనలను నింపి మనలో నివసించుచు మన జీవితములలో నిత్యము వరకు దేవుని ప్రణాళికలు మరియు క్రీస్తు కార్యము వ్యక్తపరచబడినట్లు చూచుకుంటాడు. వాస్తవానికి పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో మనలో పరిశుద్ధాత్మ నివసించుచున్నాడు కాబట్టే విశ్వాసులను దేవాలయముతో పోల్చాడు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము అను మన పాఠ్యక్రమములో ఇది 4వ పాఠము మరియు ఈ పాఠమునకు విశ్వాసిలో అను శీర్షికనిచ్చాము. ఎందుకంటే దీనిలో వ్యక్తిగత విశ్వాసులకు పరిశుద్ధాత్మ రక్షణను అనువర్తించు కార్యమును మనము చూడబోవుచున్నాము. రక్షణ సంపూర్ణముగా త్రిత్వము యొక్క కార్యమై ఉన్నది. సామాన్య పదములలో తండ్రి మన రక్షణ కొరకు ప్రణాళికను సిద్ధపరిచాడు. మన పక్షమున క్రీస్తు బలి అర్పించి ఆయన ఉగ్రతను శాంతింపజేయవలసిన న్యాయాధిపతి ఆయన. మరియు కృపమూలముగా విశ్వాసము ద్వారా క్రీస్తునందు ఆయన మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. కుమారుడు యేసు రూపములో నరవతారిగా వచ్చాడు. ఆయన తన పరిపూర్ణమైన జీవితము, ప్రాయశ్చిత్త మరణము, విజయవంతమైన పునరుద్ధానము, ఆరోహణము ద్వారా మన రక్షణను నెరవేర్చాడు. అయితే ప్రధానముగా పరిశుద్ధాత్మ రక్షణలోని పలు విషయములను విశ్వాసుల జీవితములకు అనువర్తిస్తాడు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో విశ్వాసులకు రక్షణను ఆపాదించు పరిశుద్ధాత్మ కార్యమును రక్షణ శాస్త్రము లేక రక్షణ సిద్ధాంతములోని భాగముగా పరిగణిస్తారు. రక్షణ శాస్త్రమును సాధారణముగా వాటి యొక్క లాటిన్ బిరుదుల ద్వారా సుపరిచితమైన 2 ప్రధానమైన భాగములుగా పరిగణిస్తారు. ఒకవైపున హిస్టోరియా సలుటిస్ లేక రక్షణ చరిత్ర ఆయన ప్రజల కొరకు రక్షణను సాధించుటకు దేవుడు చేసిన రక్షణ సన్నివేశములు మరియు కార్యములు అయ్యున్నది. మునుపటి పాఠములలో మనము చూసినట్లు పరిశుద్ధాత్మ ఆయన యొక్క దైవకృత కార్యముల ద్వారా హిస్టోరియో సెలుటిస్లో ప్రాముఖ్యమైన భూమికను పోషించాడు. మరొక వైపున ఆర్డో సెలుటిస్ అనగా రక్షణ క్రమము పరిశుద్ధాత్మ వ్యక్తిగత విశ్వాసులకు రక్షణలోని పలు కోణములను అనువర్తించు తార్కిక మరియు కాలానుసార క్రమమై ఉన్నది. ఈ పాఠం పరిశుద్ధాత్మ విశ్వాసులకు రక్షణను అనువర్తించుట మీద దృష్టి పెడుతుంది కాబట్టి మనము ఆర్డో సెలుటిస్లోని విషయములను ప్రధానముగా చర్చిద్దాము. విశ్వాసిలో పరిశుద్ధాత్మ కార్యమును మనము 2 ప్రధానమైన శీర్షికల క్రింద చూద్దాము. మొదటిగా రక్షణ పొందినప్పుడు మారు మనసు సమయములో ఆయన ఆదియందు రక్షణను అనువర్తించిన విధానమును మనము విశదీకరిద్దాము. రెండవదిగా మన క్రైస్తవ జీవితములో ఆయన కొనసాగు రక్షణ అనువర్తనమును మనము వివరించుదాము. మారు మనస్సులో ఆత్మ యొక్క కార్యమును ముందుగా చూద్దాము. మారుమనసు అను మాటకు అర్థము ఒక విషయములో నుండి మరొక విషయములోనికి మారుట అయ్యున్నది. కొన్ని క్రైస్తవ పరంపరలలో మారుమనస్సు ఒక వ్యక్తి రక్షింపబడు విశ్వాసములోనికి వచ్చినప్పుడు జరుపుకును ఒక మంచి వేడుక అయ్యున్నది. అయితే ఈ పాఠములో ఈ పదమును ఒక వ్యక్తి రక్షణను ఏ విధముగా అనుభవించినను రక్షణ యొక్క ఆరంభ స్థాయిలను సూచించుటకు మరింత సామాన్యమైన రీతిలో ఉపయోగిద్దాము. ప్రతి మారుమనసు కథ కొంత భిన్నమైనదిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఒకే కోవలో ఉంచి ఇది ఉత్తమమైన మార్గము అని మనము చెప్పము. అయితే ఏమి జరిగినను అది మనలను ఆకర్షించి ఈడ్చుకుని వచ్చి మన పాపములను ఒప్పింపజేసి మన రక్షణ అవసరతను చూచునట్లు చేసి మనకు రక్షింపబడుటకు అవసరమయ్యున్న వాస్తవిక విశ్వాసమును అనగా యేసును నమ్ముటను కలిగించు పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. మారుమనసు సమయమందు పరిశుద్ధాత్మ కార్యములోని 4 కోణములను మనము పరిగణిద్దాము. మొదటిగా మన ఆత్మలలో ఆయన చేయు పునరుజ్జీవన కార్యమును చూద్దాము. రెండవదిగా ఆయన చేయు మన పాపములను ఒప్పింపజేయు కార్యము మీద దృష్టి పెడదాము. మూడవదిగా క్షమాపణ మరియు నీతిని కలిగించు ఆత్మ యొక్క నీతిమంతులుగా తీర్చు కార్యమును గూర్చి మాట్లాడదాము. మరియు 4వదిగా మన జీవితములలో పరిశుద్ధపరచు శక్తి యొక్క ఆరంభ అంశములను ప్రస్తావిద్దాము.
పరిశుద్ధాత్మ యొక్క పునరుజ్జీవన కార్యముతో ఆరంభిద్దాము. పునరుజ్జీవనము అను పదమునకు పునర్సృష్టి లేక పునర్జన్మ అని అర్థము. అధికారిక వేదాంత శాస్త్రములో ఇది ఒక మనుష్యుడు ఆత్మీయ మరణములో నుండి ఆత్మీయ జీవములోనికి దాటిపోవు సన్నివేశము అయ్యున్నది. ప్రజలందరూ ఆత్మీయ మరణ స్థితిలో లోకములోనికి ప్రవేశిస్తారు మరియు పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిస్తే తప్ప మనము ఆత్మీయ మరణములో మిగిలిపోతాము. మనము మన ఆత్మీయ మరణమును మొదటి మానవుడైన ఆదాము నుండి స్వాస్థ్యముగా పొందుకుంటాము. ఏదైనా తోటలో అతడు పాపము చేసినప్పుడు దేవుడు మానవాళి అంతటినీ భౌతిక మరియు ఆత్మీయ మరణము కలుగునట్లు శపించాడు. ఆ సమయమందు ఆదాము హవ్వలు ఆత్మీయముగా భ్రష్టులైపోయారు మరియు ఈ ఆత్మీయ భ్రష్టత్వము ఆత్మీయ మరణమునకు మూలమయ్యున్నది. రోమాపత్రిక 7వ అధ్యాయము 14-25 వచనాలలో పౌలు దీనిని మన పాపపు స్వభావము అని సంబోధిస్తున్నాడు. పాపము మన శరీరములో నివసిస్తుంది అని మరియు మన మనస్సులను స్వాధీనములో ఉంచుకుంటుంది అని అతడు వర్ణించుచున్నాడు. ఇంకా ఘోరముగా ఆత్మీయ మరణము స్వాభావికముగా గర్భము దాల్చబడిన ఆదాము హవ్వల వారసులందరి మీద ప్రభావము చూపుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 12-19 వచనాలలో పౌలు సూచించినట్లు ఆదాము దేవుని ఎదుట మన ప్రతినిధి అయ్యున్నాడు. కాబట్టి మనమంతా అతని దోషములోను దాని వలన కలిగిన భౌతిక మరియు ఆత్మీయ మరణము అను పరిణామములలోనూ పాలు పంచుకొనుచున్నాము. ప్రతి మానవుడు ఈ లోకములోనికి ఆత్మీయముగా మరణించిన స్థితిలో ప్రవేశిస్తాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయము 5-7 వచనాలు, రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనము మరియు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం వంటి వాక్య భాగములు నిర్ధారిస్తున్నాయి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము మరియు 7వ అధ్యాయం 26వ వచనములో మనము చదువునట్లు కేవలం యేసు మాత్రమే ఈ శాపమును తప్పించుకున్నాడు. ఇప్పుడు మనము ఆత్మీయముగా చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా మన ప్రాణములు మన శరీరములను సజీవముగా ఉంచుతాయి మరియు మనము ఆలోచించుట, అనుభవించుట, కలలు కనుట, నిర్ణయములు తీసుకునుట మరియు లోకములో పాలు పంచుకునుట కొనసాగుతుంది. అయితే మన ఆత్మీయ భ్రష్టత్వము మరియు మరణము కారణముగా మానవులు నైతికముగా దేవుని సంతోషపరచుటకు అసమర్థులై ఉన్నారు. దేవుని సంతోషపరచుటకు లేక ఆయన ఆశీర్వాదములకు యోగ్యులగుటకు మనకు సామర్థ్యము లేదు. మనము ఆయనను ప్రేమించము, మనము ఆయనను విశ్వసించము. మనము చేయు ప్రతిదీ మన పాపపు హృదయములు మరియు ఆలోచనలలో నుండి ప్రవహిస్తుంది. మనము న్యాయముగానే ఆయన ఉగ్రతకు అర్హులము మరియు రక్షణ యొక్క అవసరతను కలిగి ఉన్నాము. 1619లో సిద్ధపరచబడిన కెనన్స్ ఆఫ్ డాట్ సిద్ధాంతములోని 3వ మరియు 4వ ముఖ్య బిందువులు ఆత్మీయ మరణము అను సమస్యను ఈ విధముగా క్రోడీకరిస్తాయి. ప్రజలందరూ పాపములో గర్భము దాల్చబడి ఉగ్రతలో పుట్టినవారిగాను, ఏ విధమైన రక్షణకు అయోగ్యులుగాను, చెడును హత్తుకొను వారిగాను, తమ పాపములలో మరణించిన వారిగాను, పాపమునకు బానిసలుగాను ఉన్నారు. పునరుజ్జీవపరుచు పరిశుద్ధాత్మ యొక్క కృప లేకుండా వారు దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు, తమ నాశన స్వభావమును సరిచేసుకునుటకు లేక అట్టి ఉజ్జీవమునకు అప్పగించుకునుటకు ఇష్టపడరు మరియు అసమర్థులై ఉన్నారు. పౌలు ఈ విషయాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయము 6-8 వచనాలలో ఈ క్రింది విధముగా చెబుతున్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. మానవాళి కొరకు ఇది ఒక ఘోరమైన పరిస్థితి అయ్యున్నది. అయితే ఇందుమూలముగానే పునరుజ్జీవనము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. పునరుజ్జీవనము ఒక వేదాంత శాస్త్ర పదమై ఉన్నది. ఇక్కడ నేను వెయిన్ గ్రూడమ్ యొక్క మాటలను ఉపయోగించుచున్నాను మరియు ఇది మనలో క్రొత్త ఆత్మీయ జీవితమును దారపోయుటకు దేవుడు చేయు ఒక రహస్య కార్యమును సూచిస్తుంది. కాబట్టి పునరుజ్జీవనము దేవుని ఆత్మ యొక్క అసాధారణమైన కార్యమై ఉన్నది. ఇది హృదయమును దేవుని పోలికలోనికి నూతనపరచు మరియు మార్చు కార్యమై ఉన్నది. ఇది ఒక పాపి యొక్క జీవితములో మార్పు అయ్యున్నది. పునరుజ్జీవనము పొందిన వ్యక్తి యొక్క ఆత్మీయ మరణము ఆత్మీయ జీవములోనికి నడిపించబడుతుంది. పునరుజ్జీవనము ఒక నిజమైన విశ్వాసి యొక్క విశేషమైన గుర్తు అయ్యున్నది. పునరుజ్జీవనము ప్రజల హృదయములను మార్చు దేవుని కార్యమయ్యున్నది. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను అను మాటలను ఉపయోగించి ప్రవక్త అయిన యెహెజ్కేలు దీనిని వర్ణిస్తాడు. పునరుజ్జీవనములో మన ప్రాణములు ఆత్మీయ మరణములో నుండి ఆత్మీయ జీవములోనికి దాటిపోతాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము,
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మరియు కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం వంటి చోట్ల మరణము నుండి జీవములోనికి దాటిపోవుటను మనము చూస్తాము. అయితే ఇతర చోట్ల లేఖనము ఈ ప్రక్రియను పునర్జన్మ దృష్ట్యా వర్ణిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-6 వచనాలలో యేసు సెలవిచ్చినట్లు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. క్రొత్తగా జన్మించుట అను మాటలో ఉపయోగించబడిన క్రొత్త అను పదము అనోతేన్ అను హెబ్రీ సర్వనామమును అనువదిస్తుంది మరియు దీనిని పైనుండి అని అనువదించవచ్చు. మరియు ఈ సందర్భములో 2 అర్థములు సత్యములు అయి ఉన్నవి. మనము పైనుండి అనగా పరిశుద్ధాత్మ నుండి రెండవ జన్మను అనగా మన ఆత్మ ద్వారా జన్మించుటను పొందుకుంటాము. అవును, మన శరీరములను ఉజ్జీవపరుచు ఆత్మలు నరులందరిలో ఉన్నాయి. అయితే కేవలం విశ్వాసులకు మాత్రమే ఆత్మీయ జీవితము ఉంది. ఎందుకంటే విశ్వాసులు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా పునరుజ్జీవనము పొందారు. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో పౌలు చెప్పిన మాటలను వినండి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయుట ద్వారాను దేవుడు మనలను రక్షించెను. కొన్ని అనువాదములలో ఇక్కడ పునరుజ్జన్మ అని అనువదించబడిన పెలిగ్గెనేసియా అను గ్రీకు పదము యొక్క అర్థము పునరుజ్జీవనమై ఉన్నది మరియు ఇది పరిపూర్ణమైన మాన్యత గల అనువాదమై ఉన్నది. పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన మన ఆత్మలకు జీవమునిచ్చి మనలను దేవుని వైపుకు త్రిప్పుతాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 4-14 వచనాలలో పౌలు బోధించినట్లు మన పునరుజ్జీవనము పాపముల నిమిత్తము మన మరణము కూడా అయ్యున్నది మరియు పాపము యొక్క ఏలుబడి నుండి మనము పొందిన స్వాతంత్ర్యము కూడా అయ్యున్నది. మనము రక్షింపబడు విశ్వాసమును కనుపరిచిన తరువాత మాత్రమే పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరుస్తాడు అని కొన్ని ఇవాంజలికల్ సిద్ధాంతములు నమ్ముతాయి. పునరుజ్జీవనము పొందని వ్యక్తి రక్షింపబడు విశ్వాసమును వ్యక్తపరచలేడు కాబట్టి పునరుజ్జీవనము ముందు జరగాలి అని ఇంకొందరు వాదిస్తారు. అయితే పునరుజ్జీవనము స్వాభావిక లోకము యొక్క సాధారణ కార్యకలాపాలను తలక్రిందలు చేయు కృపగల ఆశ్చర్యకరమైన కార్యము అని మనమంతా సమ్మతించాలి. పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు మన ఆత్మలకు జీవమునిచ్చుట ద్వారా ఆయన మృతులను లేపుతాడు మరియు మానవులుగా మన స్వభావమును ఆయన మార్చి మన నైతిక సామర్థ్యమును పునరుద్ధరించి దేవుని సంతోషపరచాలని కోరు నూతన హృదయములను అనుగ్రహిస్తాడు. క్రొత్తగా జన్మించిన హృదయము ఆత్మ జీవితమును పొందుకొని దానిలో జీవిస్తూ ఆయన మన ఎడల కృపను చూపియున్నాడు అని చూచున్నట్లు నూతనమైన విధానములో దేవుని కనుపరుస్తుంది. మరియు గొప్ప అవసరతలో అనగా కనికరము మరియు కృప కొరకు మనము కలిగి ఉన్న అవసరతలో తండ్రి వలె ఆయన మన యొద్దకు వస్తాడు. కాబట్టి ఆయన మన యొద్దకు ఈ విధముగా వస్తాడు మరియు అది మనకు మేలు చేస్తుంది. మనము ఆయనను ప్రేమిస్తాము మరియు మనము ఆయననే లోతుగా సేవించగోరుతాము మరియు అది నిశ్చయముగా మన క్రొత్త గుర్తింపు అవుతుంది మరియు అది క్రొత్త ప్రేమ ద్వారా లేక మనము సేవించు ఒక క్రొత్త యజమాని ద్వారా నిర్వచించబడుతుంది అని నేననుకుంటాను. పరిశుద్ధాత్మ మన ఆత్మలను పునరుజ్జీవపరచుట దృష్ట్యా మారు మనసును చూశాము కాబట్టి ఆయన చేయు మన పాపములను ఒప్పించు కార్యమును గూర్చి ఇప్పుడు మాట్లాడదాము. వేదాంత శాస్త్రములో ఒప్పింపజేయుట అను పదము మన పాపము యొక్క దోషమును మరియు తప్పిదమును గూర్చిన అవగాహనను కలిగిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 8-11 వచనాలలో యేసు ఆత్మ యొక్క ఒప్పించు కార్యమును గూర్చి స్పష్టముగా బోధించాడు. అక్కడ మనము ఈ మాటలను చదువుతాము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు మనలను ఆకర్షించుట కొరకు పరిశుద్ధాత్మ మన పాపములను ఒప్పింపజేస్తాడు. మన పాపమును గూర్చి మనకు అవగాహన కలిగిస్తూ పరిశుద్ధాత్మ ఆరంభిస్తాడు. తద్వారా మనము మన దోషమును గుర్తించగలుగుతాము. మనము దేవుని ఉగ్రతకు అర్హులము అని సమ్మతించున్నట్లు ఆయన మనలను నడిపిస్తాడు. మనము చేసిన తప్పిదమును బట్టి పశ్చాత్తాపమును లేక విరిగినతనమును ఆయన మనలో కలిగిస్తాడు. మరియు యేసునందు క్షమాపణ మరియు రక్షణను పొందుకొను నిరీక్షణతో మన పాపమును ఒప్పుకొని
పశ్చాత్తాపపడునట్లు ఆయన మనలను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అవిశ్వాసులను విశ్వాసములోనికి పిలిచిన తరువాత ఒప్పింపజేయుట ఆయన చేయు మొదటి కార్యములలో ఒకటై ఉన్నది. ఇప్పుడు రక్షణను పొందుకొనుటకు విఫలమగు విధానములలో కూడా ఆత్మ అనేక మందిని పిలిచి ఒప్పింపజేస్తాడు. ప్రజలు పశ్చాత్తాపము మరియు విశ్వాసము కొరకు పిలువబడి తమ పాపములను నిజాయితీగా గుర్తించిన తరువాత కూడా క్రీస్తు వైపుకు తిరుగు విషయములో విఫలము కాగలరు. ఉదాహరణకు యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనములో పాపులైన దేవుని నిబంధనాజనులను ప్రవక్త ఈ విధముగా వర్ణించాడు. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసేయున్నవి. ప్రజలు తమ పాపములను కనుగొని గుర్తించినప్పుడు మాత్రమే ఒప్పించబడినారు. అయితే 20వ వచనములో యెహోవా ఇలా ప్రకటించాడు: సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ప్రజలు విశ్వాసములోనికి పిలువబడి ఒప్పింపబడినట్లు భావిస్తే చాలదు, విమోచించబడుటకు వారు పశ్చాత్తాపపడాలి. అయితే ఆత్మ యొక్క ఒప్పించు కార్యము మారు మనసులో భాగమయ్యున్నది అని మనము చెప్పినప్పుడు మనము ఆత్మ పిలుపు ప్రభావము చూపిన వారిని గూర్చి, అనగా ఆయన కృపగల ప్రభావము నిజమైన పశ్చాత్తాపమును మరియు రక్షణను కలిగించు వారిని గూర్చి ఆలోచన చేయుచున్నాము. ఇది మనలను సువార్త వినుటకు సిద్ధపరచుట మాత్రమేగాక మనకు రక్షణను అనువర్తించు విశేషమైన కార్యము అయ్యున్నది. ఇట్టి ఒప్పింపుకు మంచి ఉదాహరణను మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములోని పేతురు యొక్క ప్రసంగములో చూస్తాము. క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన తరువాత మొదటి పెంతెకోస్తు దినమున యెరూషలేములో సమకూడిన పెద్ద యూదుల సమూహమునకు పేతురు సువార్త ప్రకటించాడు మరియు పరిశుద్ధాత్మ రక్షించుటకుగాను అనేక మంది పాపములను ఒప్పింపజేశాడు. ఫలితముగా వేల మంది విశ్వసించారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుండి 41 వచనములలో లూకా వ్రాసిన కథనమును వినండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది బాప్తిస్మము పొందుడి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హృదయములో నొచ్చుకొని అను మాట మనము ఒప్పించుట అను పిలుచు దానిని వర్ణిస్తుంది. ఫలితముగా ఆ దినమందు 3,000 మంది రక్షింపబడ్డారు. పశ్చాత్తాపము లేక మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడి అని పేతురు వారికి పిలుపునిచ్చినప్పుడు మనము రక్షింపబడు ఒప్పింపు అని పిలుచుదానిని అతడు నిర్ధారించాడు. పేతురు మాటలను విన్న కొంతమంది సాధారణ భావనలో ఒప్పింపబడి ఉండవచ్చు గాని ఆత్మ యొక్క రక్షించు కార్యమునకు అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి వారు పశ్చాత్తాపపడి రక్షింపబడుటకు నిరాకరించారు. అయితే పిలుపు ప్రభావము చూపిన వారు రక్షింపబడు ఒప్పింపును అనుభవించారు. వారు తమ పాపములను గుర్తించి ఒప్పుకున్నారు, వాటిని గూర్చి నిజాయితీగా పశ్చాత్తాపపడ్డారు మరియు మారు మనసు పొంది బాప్తిస్మము పొందారు. అన్యుడైన కొర్నేలి మరియు అతని కుటుంబం యొక్క మారు మనసుకు సంఘము స్పందించిన విధానములో ఒప్పింపజేయుట మరియు మారు మనస్సు ఆత్మకార్యములై ఉన్నవి అని మనము చూడవచ్చు. కొర్నేలి మారు మనసు పొందుటకు ముందు సంఘములో పూర్తిగా యూదులు మాత్రమే ఉండేవారు. కాబట్టి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44-45 వచనములలో కొర్నేలి మరియు అతని కుటుంబము మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు యూదా విశ్వాసులు ఆశ్చర్యపోయారు. అయితే కొర్నేలి మరియు అతని కుటుంబమును గూర్చిన వార్తను వారు వినినప్పుడు అన్యజనుల యొక్క రక్షణను బట్టి వారు దేవుని స్తుతించారు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనములో సంఘము చెప్పిన మాటలను వినండి. అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసియున్నాడు. ఈ మాటలను కొంత మొగ్గు చూపుతూ ఉల్లేఖించుట ద్వారా సంఘము సరిగానే ఆలోచించినదని లూకా గుర్తించాడు. ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపము పరిశుద్ధాత్మ వరములలో భాగమై ఉన్నవి. రక్షించు ఒప్పుకోలును అనేక విధాలుగా వర్ణించవచ్చు. అయితే మన ఉద్దేశముల కొరకు 4 సాధారణ విషయములను మనము పరిగణిద్దాము. మొదటిగా, పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపజేయు కార్యము మన పాపము యొక్క భారమును గూర్చి మనకు అవగాహన కలిగిస్తుంది. పతనమైన మానవులు మరియు విమోచించబడిన మానవులు కూడా అప్పుడప్పుడు మాత్రమే పాపము చేయరు. వారు ఎల్లప్పుడూ పాపము చేస్తుంటారు. మనము పాపపు తలంపులను కలిగి ఉంటాము, పాపపు మాటలను పలుకుతాము,
పాపపు క్రియలను చేస్తుంటాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనములో మనము ఇలా చదువుతాము: పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. మరియు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో అపోస్తులుడైన యోహాను సెలవిచ్చినట్లు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనము, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము మరియు అనేక ఇతర చోట్ల మనము ఇలాంటి ఆలోచనలనే చూస్తాము. హీనముగా మనము పాపము చేయుట మాత్రమే కాదు, మనము చాలా పాపము చేస్తాము. 40వ కీర్తన 12వ వచనములో తన పాపములు తన తల వెంట్రుకలను మించినవై ఉన్నవి అని దావీదు వ్రాయుచున్నాడు. మరియు అతడు దేవునికి ఇష్టుడైన మనుష్యుడు కాబట్టి అవిశ్వాసుల పాపములు మరి అధికముగా ఉన్నాయి. దీనివలన పరిశుద్ధాత్మ యొక్క ఒప్పించు రక్షణ కార్యములో ఒక భాగము మన పాపమును గూర్చిన అవగాహన కలిగించుట అయ్యున్నది. మనము ఎంత ఘోరముగా మరియు ఎంత తరచుగా పాపము చేస్తామో ఆయన మనకు చూపుతాడు. ఆరంభములోనే అనగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములోనే మన హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని తెలియజేయబడుట ఆసక్తిని కలిగిస్తుంది. హృదయము ఒక వ్యక్తిత్వము యొక్క మూలము అయ్యున్నది. అనగా వాస్తవానికి మానవులమైన మనము సాధించాలి, జయము పొందాలి, వస్తువులను సంపాదించాలి అని స్వార్థపు వాంఛను ఎల్లప్పుడూ కలిగి ఉంటాము. మరియు ఇది మనము చేయు విషయములన్నిటినీ వర్ణిస్తుంది. మానవులు స్వాభావికముగా మంచివారు అని మీరు తలంచినట్లయితే మీరు మానవ ప్రవర్తనను అర్థము చేసుకోలేరు. వాస్తవానికి మానవ జాతి యొక్క చరిత్రను మీరు పరిశీలన చేసినట్లయితే లేదు, మనము స్వాభావికముగా మంచివారము కాదు అని మీరు చెప్పవలెను. మనము స్వాభావికముగా దుష్టత్వముతో కూడిన స్వార్థపరులమై ఉన్నాము. ఆత్మ యొక్క రక్షించు ఒప్పింపులోని రెండవ సాధారణ విషయము మనలను పాపము యొక్క అసహ్యతను గుర్తించున్నట్లు చేయుట అయ్యున్నది. పరిశుద్ధాత్మ మన పాపములను ఒప్పింపజేసినప్పుడు మన పాపము ఒక విధమైన ఆదమరుపు లేదా ఒక తప్పిదము మాత్రమే కాదు అని ఆయన చూపుతాడు. అది అసహ్యమైనది, హేయమైనది, చేదర పుట్టించున్నది. అది మన శరీరములు మరియు మన ఆత్మలకు కుళ్ళు పట్టించు చెడ్డ భ్రష్టత్వం అయ్యున్నది. అది ఎంత ఘోరమైనది అంటే మనలను రక్షించుట కొరకు దేవుని ఏకైక కుమారుడు మరణించవలసి వచ్చింది. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనములో యెషయా యొక్క పాపమును గూర్చి మాట్లాడుతూ ప్రజలు అపవిత్రులు అయ్యారు అని ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. వారు నీతిక్రియలు అని ఎంచినవి కూడా మురికి గుడ్డలు అయ్యున్నవి మరియు వారి పాపమునకు ఫలితముగా ప్రజలు కృశించిపోతున్నారు. యేసు పరిసయ్యులను మరియు న్యాయవాదులను గద్దించుటకు కూడా కారణము ఇదే. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనములో ఆయన వారిని శవములతోనూ మురికితోనూ నిండియున్న సున్నము కొట్టిన సమాధులతో పోల్చాడు. రోమాపత్రిక 7వ అధ్యాయములో పాపం యొక్క అసహ్యత మన మారు మనస్సు మరియు రక్షణలోనికి నడిపించే విధానమును పౌలు వివరించుటకు ప్రయత్నించాడు. ఆ అధ్యాయం యొక్క నేపథ్యములో అవిశ్వాసులలో దేవుని పరిశుద్ధమైన, నీతిగల, పవిత్రమైన ధర్మశాస్త్రము పాపమును గూర్చిన అవగాహన కలిగిస్తుంది అని అతడు బోధించాడు. అయితే పాపము ఎంత నీచమైనదో బయలుపరచు విధముగా పరిశుద్ధాత్మ దానిని ఉపయోగించుకుని విధానములో అది అలా చేస్తుంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 13వ వచనములో పౌలు ఇలా వివరించాడు: అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ఇక్కడ ఉత్తమమైనది మరియు ఆజ్ఞ రెండూ ధర్మశాస్త్రమును సూచించుచున్నాయి, పాపం యొక్క నీచత్వమును బయలుపరుస్తున్నాయని పౌలు చెప్పాడు. అనేక విధాలుగా పునరుజ్జీవనము పొందని మానవులకు పాపము అంత అసౌకర్యము కలిగించదు. మనము అత్యంత ఉత్తములుగా పరిగణించుకొని మన నైతిక బలహీనతలను మరియు వైఫల్యములను నిర్లక్ష్యము చేస్తాము. మరియు దీనికి అనేక కారణములు ఉన్నాయి. పాపము సుపరిచితమైనది కాబట్టి దానిని బట్టి మనము సంతృప్తిని చెందుతాము. పాపము మనము చేయు తప్పును సమర్థిస్తుంది కాబట్టి మనలను గూర్చి మంచిగా భావించున్నట్లు అది చేస్తుంది. పాపము మన వాంఛలను నెరవేర్చుతాను అని చెబుతుంది కాబట్టి అది ఆకర్షణీయమైనది. అయితే మనము పాపమును అంగీకరించుటకు అసలు కారణము మనము స్వయంగా పాపులమై ఉండుటయే. మనము ద్వేషించుకొనుటకు బదులుగా మిగిలిన లోకమంతటికీ న్యాయము తీర్చుటకు మనము ఒక పరిమాణముగా ఎంచుకుంటాము.
దేవుడు చూచు విధముగా మనము విషయములను చూడము మరియు ఆయన నైతికతకు మనము సమ్మతించము. కాబట్టి పతనమైన మానవులను దేవుడు చూచు విషయములను చూచునట్లు చేయుట పరిశుద్ధాత్మ కార్యములో ఒక భాగమై ఉన్నది. మారు మనస్సులో దేవుడు చూచు విధముగా మనము పాపమును చూచునట్లు ఆత్మ మన కనులను తెరుస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పించు రక్షణ కార్యములోని మూడవ విషయము ఏమనగా అది పాపము దేవునికి ఆయాసకరము అయ్యున్నది అను అవగాహనను మనకు కలిగిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క రక్షించు ఒప్పించు కార్యములో వారి పాపము దేవుని పరిశుద్ధ స్వభావమును ఆటంకపరుస్తుంది అని, ఆయన పరిశుద్ధ నియమమును ఉల్లంఘిస్తుంది అని మరియు ఆయన ఉగ్రతకు అర్హమైనది అని పాపులకు కనువిప్పు కలుగుతుంది. లేఖనములోని కొన్ని ఉదాహరణలను వినండి. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో యెజ్రా ఇలా ప్రార్థించాడు: నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగియున్నది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనములో ప్రవక్త ఇలా ఒప్పుకున్నాడు: మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించియున్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసేయున్నవి. మరియు ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనములో ఇర్మియా ఇలా ప్రార్థించాడు: యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. ఒప్పింపజేయుటలోని ఈ విషయము మనము మన పతనమైన స్థితిని గ్రహించున్నట్లు చేస్తుంది. దేవుని న్యాయము నిజమైనది అని, మన పాపము మనలను ఆయన తీర్పును పొందినట్లు చేస్తుంది. కాబట్టి మనము ఖండించబడిన వారమై ఆయన ఉగ్రతకు మరియు శిక్షకు పాత్రులమై ఉన్నాము అని మనము కనుగొంటాము. మనము ప్రస్తావించబోవు పరిశుద్ధాత్మ యొక్క రక్షించు ఒప్పింపులోని 4వ సాధారణ విషయం ఏమనగా అది పాపము కలిగించు నిరాశను మనకు చూపుతుంది. పాపము మనలను నిస్పృహలోనికి నడిపిస్తుంది, ఎందుకంటే అది దేవుని సంతోషపరచుటకు లేక ఆయన ఆశీర్వాదములను పొందుకొనుటకు మనలను అసమర్థులనుగా చేస్తుంది. పాపము యొక్క భ్రష్టత్వము వలన మనలను మనము రక్షించుకునుట కాదు సరి, దేవుని సంతోషపరచుటకు ఏ కార్యమును చేయలేము. ఇందుమూలముగానే రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో పౌలు మనలను బలహీనులు అని పిలిచాడు. మానవాళి పాపములోనికి పడిపోవుట దేవుని సంతోషపరచు మన సామర్థ్యము మీద పూర్తిగా ప్రభావము చూపింది. పతనమునకు ముందు ఆదాము చేసిన ప్రతి పని, దీనిని గూర్చి ఆలోచన చేయుట చాలా ఆసక్తికరముగా ఉంటుంది. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినిన కార్యము మినహా ఆదాము చేసిన ప్రతి పని దేవుని సంతోషపరిచింది. కానీ ఒకసారి ఆ పాపము చేయబడిన తరువాత మన హృదయము, మనస్సు, ఆత్మ మరియు సమస్తములో మన జీవితములు ఒకసారి ప్రభావితమైన తరువాత మనము చేసిన ప్రతిదీ పాపభరితమైపోయింది. కాబట్టి మనము చేయు మంచి క్రియలు లేక మనము నీతి క్రియలు అని పిలిచినవి కూడా పాపముతో నిండి ఉన్నవి. ఈ విధముగా పతనము పూర్తి అయ్యింది మరియు క్రీస్తు యొక్క కృపాకార్యము లేకుండా మన దేవుని సంతోషపరచుటకు మరియు గణపరచుటకు మనము చేయదగినది ఏమీ లేదు. పాపము మనలను ఈ నిరాశతో కూడిన పరిస్థితిలో ఉంచుతుంది. కాబట్టి క్షమాపణ మరియు రక్షణ కొరకు మనము పూర్తిగా దేవుని కృప మీద ఆధారపడి ఉన్నాము. ఇందుమూలముగానే రక్షణ క్రియల వలనగాక కృప ద్వారా కలుగుతుంది అని లేఖన రచయితలు ఉద్ఘాటించారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలలో పౌలు వ్రాసినట్లు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పించు కార్యము మనలను ఈ అవగాహనలోనికి నడిపిస్తుంది. మన సొంత యోగ్యతతో రక్షణను వెదుకుటలోని నిస్పృహను అది మనకు తెలియపరచి, దేవుని కనికరము మరియు కృప లేకుండా మన నిస్సహాయతను గుర్తించున్నట్లు చేస్తుంది. ఫలితముగా అది మనలను మారు మనసులోనికి నడిపిస్తుంది మరియు దేవుడు మన పాపములను క్షమిస్తాడు అను విశ్వాసమును మనకు కలిగించి, క్రీస్తునందు ఆయన ప్రియమైన బిడ్డలుగా మనలను స్వీకరిస్తాడు అని నమ్మునట్లు చేస్తుంది. పరిశుద్ధాత్మ మన ఆత్మలను పునరుజ్జీవపరచుట మరియు పాపమును గూర్చి మనకు ఒప్పింపును కలిగించుట దృష్ట్యా మారు మనస్సును మనము చూశాము. కాబట్టి మనలను నీతిమంతులుగా తీర్చు ఆయన కార్యమును ఇప్పుడు చూద్దాము. ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రములో నీతిమంతులుగా తీర్చుట అను పదము
ఒక పాపిని అతని లేక ఆమె యొక్క పాపదోషము నుండి నిర్దోషిగా చేసి అతనికి లేక ఆమెకు క్రీస్తు నీతిని ఆపాదించుటకు దేవుడు చేయు న్యాయపరమైన ప్రకటనను సూచిస్తుంది. సమర్థన అను అనుబంధ క్రియాపదము కలిగి ఉన్న నీతిమంతులుగా తీర్చుట అను పదము నీతిగల మరియు నీతి అను పదములతో సహా డికాయియో అను గ్రీకు క్రియాపదమునకు అనుబంధము కలిగిన పదముల సమూహములో నుండి వెలువడుతుంది. క్రొత్త నిబంధన అంతటిలో ఈ పదములు దేవుడు పాపులను క్షమించి ఆయన దృష్టిలో వారిని నీతిమంతులుగా ప్రకటించు దేవుని కార్యమును సూచిస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 30వ వచనము, 4వ అధ్యాయం 5వ వచనము, 5వ అధ్యాయం 1-9 వచనములు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనములు మరియు అనేక ఇతర చోట్ల మనము దీనిని చూస్తాము. అంతేగాక విశ్వాసము ద్వారా మన పక్షమున క్రీస్తు అర్పించిన ప్రాయశ్చిత్త బలి ఆధారముగా పాపులు నీతిమంతులుగా తీర్చబడతారు అని లేక నీతిగా ప్రకటించబడతారు అని క్రొత్త నిబంధన స్పష్టముగా బోధిస్తుంది. ఒక ఉదాహరణగా రోమాపత్రిక 3వ అధ్యాయము 22-24 వచనాలలో పౌలు ఇలా వ్రాశాడు: అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో నీతిమంతులుగా తీర్చుటను గూర్చి మనము సాధారణముగా క్రీస్తు చేసిన కార్యము దృష్ట్యా ఆలోచన చేస్తాము. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్త మరణము మన క్షమాపణ కొరకు న్యాయపరమైన ఆధారమును అనుగ్రహిస్తుంది మరియు మనము క్షమాపణ పొందిన తరువాత ఆయన పునరుత్థానము మనకు నీతిగల స్థితిని మరియు నూతన జీవితమును అనుగ్రహిస్తుంది. అయితే మనము నీతిమంతులుగా తీర్చబడు కార్యములో పరిశుద్ధాత్మ కూడా ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తాడు. క్రీస్తు కార్యము చారిత్రకమైనది, అనగా అందరి కొరకు ఒకేసారి చేయబడినది. అయితే చరిత్ర అంతటిలో పాపులు నీతిమంతులుగా తీర్చబడవలసి ఉండినది. క్రీస్తు సమయమునకు ముందు, ఆయన సమయములో మరియు ఆయన సమయము తరువాత కూడా, మరియు ప్రతి కాలములో క్రీస్తు కార్యములోని నీతిమంతునిగా తీర్చు లాభములను విశ్వాసికి అనువర్తిస్తూ పరిశుద్ధాత్మ ఈ సమస్యను పరిష్కరిస్తాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో పౌలు వ్రాసిన మాటలను వినండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనము యేసు నామమున నీతిమంతులుగా తీర్చబడితిమి అని పౌలు ఉద్ఘాటించుచున్నాడు. అనగా ఆయన అధికారము మరియు రక్షణ కార్యము ఆధారముగా మనము నీతిమంతులుగా ప్రకటించబడ్డాము. అయితే మనము ఆత్మలో లేక ఆత్మ ద్వారా నీతిమంతులుగా తీర్చబడితిమి అని కూడా అతడు చెప్పుచున్నాడు. ఎందుకంటే మనకు నీతిని ఆపాదించువాడు ఆయనే. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో కూడా మనము ఇలాంటి విషయమునే చూస్తాము. అక్కడ పౌలు ఇలా సెలవిచ్చాడు: దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. మన నీతి లేక నీతిమంతులుగా తీర్చబడుట మన పక్షమున క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త కార్యము మీద ఆధారపడి ఉన్నది. అయితే దానిని మనకు ఆపాదించు దైవిక వ్యక్తిత్వము ఆత్మ గనుక మనము దానిని పరిశుద్ధాత్మలో అనుభవిస్తాము. పౌలు తీతుకు వ్రాసిన పత్రికలో మనకు నీతిని ఆపాదించు పరిశుద్ధాత్మ కార్యమును అతడు మన పునరుజ్జీవనముతో అనుసంధానము చేశాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుట మన నీతి వలన కలుగలేదు గాని క్రీస్తు వలన కలిగినది అని అతడు చెప్పాడు. మరియు మన పునరుజ్జీవనముతో పాటుగా ఆయన మారుమనసు కార్యములోని భాగముగా పరిశుద్ధాత్మ క్రీస్తు నీతిని మనకు అనువర్తించాడు అని అతడు సూచించాడు. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-7 వచనాలలో ఈ ఆలోచనను మనము చూస్తాము. అక్కడ పౌలు ఇలా వ్రాశాడు: మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. పరిశుద్ధాత్మ మనలను రక్షించెను అని పౌలు మొదట సెలవిచ్చాడు. కాబట్టి మనము నీతిమంతులంగా తీర్చబడతాము అని ఆయన చెప్పినప్పుడు ఆత్మ యొక్క రక్షించు కార్యములో నీతిమంతులుగా తీర్చబడుట కూడా భాగమయ్యున్నది అని అతని అర్థమై ఉన్నది. వేదాంతవేత్తలు చాలాసార్లు నీతిమంతులుగా తీర్చబడుటను దానిలోని భావార్థక మరియు అభావార్థక విషయముల దృష్ట్యా వర్ణిస్తారు. అభావార్థకముగా నీతిమంతులుగా తీర్చుట
మన పాపములను క్షమించుట ద్వారా మన దోషమును తొలగిస్తుంది. తద్వారా మనమిక దేవుని శిక్షకు పాత్రులము కాము. మన పాపములను క్షమించుటలో పరిశుద్ధాత్మ యొక్క పాలుపంపులను గూర్చి మనము ఇంతకు ముందు చదివినట్లు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము మరియు తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ప్రస్తావించబడినది. ఈ 2 వచనములు మనలను పాపము నుండి కడుగుటకు ఆత్మ చేయు శుద్ధిని గూర్చి మాట్లాడతాయి. భావార్థకముగా నీతిమంతులుగా తీర్చుట మనలను దేవుని దృష్టిలో నీతిమంతులుగా ప్రకటిస్తుంది. తద్వారా దానిలో ఉన్న లాభములతో సహా మనకు నిత్య స్వాస్థ్యమును పొందు హక్కు ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలలో పౌలు ఏమి వ్రాశాడో వినండి. క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పౌలు మనస్సులో ఉన్న స్వాస్థ్యములో రక్షణలోని ఆశీర్వాదాలన్నీ భాగమై ఉన్నవి మరియు వాటిలో చాలా వరకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-12 వచనాలలో ప్రస్తావించబడినవి. ఆ వచనములలో అతడు పరిశుద్ధాత్మ, కుమారులుగా దత్తతు, విమోచన, క్షమాపణ, దేవుని కృప యొక్క ఐశ్వర్యము, క్రీస్తునందు ఆకాశమునందు మరియు భూమి మీద సమస్త విషయముల యొక్క నెరవేర్పు వంటి విషయములను అతడు ప్రస్తావించాడు. వీటిలో ప్రతి ఒక్కటి క్రీస్తునందు మన స్వాస్థ్యములో భాగమయ్యున్నది మరియు వీటిలో ప్రతి దానిని పరిశుద్ధాత్మ మనకు నిర్ధారించాడు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరచుట, మన పాపములను ఒప్పింపజేయుట మరియు మనలను నీతిమంతులుగా తీర్చుట దృష్ట్యా మనము మారు మనసును పరిగణించాము. ఇప్పుడు ఆయన పరిశుద్ధపరచు కార్యములోని ఆరంభ విషయముల మీదికి మన దృష్టిని మళ్లించుదాము. సులువైన పదములలో పరిశుద్ధపరచుట అనగా ప్రజలను మరియు వస్తువులను పరిశుద్ధపరచు కార్యము అని అర్థము. ఆత్మ యొక్క పరిశుద్ధపరచు కార్యములో దేవుని ఉపయోగము కొరకు ప్రజలను వేరుచేయుట, వారిని శుద్ధీకరించుట, దేవుని బయలుపరచబడిన మహిమ ఎదుట నిలువబడుటకు వారిని యోగ్యులుగా చేయుట భాగమై ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు అని బైబిల్ వర్ణించున్నప్పుడు దేవుడు విశేషమైనవాడు మరియు విభిన్నమైనవాడు అను అర్థమునిచ్చు భావనను హత్తుకుంటుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడు దైవికమైనవాడు మరియు దేవునికి మనము ఆపాదించు గుణములు మరియు లక్షణములన్నీ ఆయన సృజించిన మానవులకు భిన్నముగా ఉన్నాయి అను సత్యమును ఉద్ఘాటిస్తుంది. కాబట్టి ఒక రూపకముగా మనుష్యుల యొక్క పరిశుద్ధతను గూర్చి మనము మాట్లాడునప్పుడు పాపము నుండి దూరమై వారు సేవించగోరుచున్న దేవుని వలె ఎక్కువగా మార్చబడు ప్రజలను గూర్చి మనము మాట్లాడుచున్నాము. పరిశుద్ధపరచబడుట అను పదమును లేఖనము విభిన్నమైన విధానములలో ఉపయోగిస్తుంది. ఫలితముగా వేదాంతవేత్తలు పలు రకముల లేక కోణముల పరిశుద్ధపరచబడుటను గుర్తిస్తారు. మారుమనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనకు ఆపాదించు పరిశుద్ధపరచబడు రకమును కొన్నిసార్లు నిర్దిష్ట పరిశుద్ధపరచబడుట అని పిలుస్తాము. ఎందుకంటే ఇది కొనసాగు ప్రక్రియగాక ఒకసారి మాత్రమే జరుగు సన్నివేశమై ఉన్నది. మనము మారుమనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలను వేరుపరచి మనలను క్రీస్తుతో ఐక్యపరచుట ద్వారా శుద్ధి చేస్తాడు మరియు యేసు పరిపూర్ణముగా పరిశుద్ధుడు కాబట్టి, పరిపూర్ణమైన శుద్ధత కలవాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధపరచబడతాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనములో మన ప్రభువు పలికిన మాటలను వినండి. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మనము పరిశుద్ధపరచబడుట కొరకు యేసు యొక్క పరిశుద్ధత అవసరమయ్యున్నది. ఎందుకంటే మనది ఆయనలో నుండి ప్రవహిస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనములో పౌలు వ్రాసినట్లు, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము మరియు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం వంటి అనేక ఇతర క్రొత్త నిబంధన వాక్య భాగములు కూడా ఈ ఆలోచనను గురించి మాట్లాడతాయి. నిర్దిష్ట పరిశుద్ధపరచబడుట ద్వారా మన ప్రభువైన యేసు ప్రస్తుతము మన ఆత్మీయ జీవితమునకు మరియు బలమునకు మరియు తరువాత సాధారణ పునరుద్ధానములో మన భౌతిక జీవితమునకు ఆధారమై ఉన్నాడు. దీనిని మనము లేఖనములో అనేక విధాలుగా చూడవచ్చు. ఉదాహరణకు యోహాను సువార్త 15వ అధ్యాయము 1-5 వచనాలలో యేసు తనను తాను ద్రాక్షావల్లితోనూ విశ్వాసులను ద్రాక్ష తీగలతోనూ పోల్చాడు మరియు మన ఆత్మీయ ఐక్యత ద్వారా ఆయన జీవితము మనలో ప్రవహిస్తుంది అనున్నది ఆయన ఉద్దేశ్యమై ఉన్నది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15-17 వచనాలలో మన శరీరములు స్వయంగా క్రీస్తులో భాగమై ఉన్నవి అని మరియు ఆత్మయందు కూడా మనము ఆయనతో ఏకమై ఉన్నామని వ్రాయబడి ఉన్నది.
మరియు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలలో పౌలు ఉపయోగించిన రూపకములో మనము ఇలాంటి ఆలోచనలనే చూస్తాము. అక్కడ క్రీస్తు శిరస్సయ్యున్నాడు మరియు విశ్వాసులు శరీరమయ్యున్నారు అని అతడు తెలిపాడు. పరిశుద్ధపరచబడుటలోని ఈ కర్బన సంబంధమైన విషయములు మనము చేయు వాటిని, మనము ఆలోచించు మరియు భావించు వాటిని, మనము కోరు వాటిని మరియు మనము ప్రేమించు వాటిని మార్చివేస్తుంది. అవి మనలో నూతన జీవమును, నూతన స్వాతంత్ర్యములను మరియు నూతన సామర్థ్యములను కలిగిస్తాయి. ఉదాహరణకు అవి మనలను పాపపు బానిసత్వము నుండి విడిపించి అవిశ్వాసులను ఎల్లప్పుడూ అధిగమించు పాపమును జయించుటకు మనకు శక్తిని అనుగ్రహిస్తాయి. రోమాపత్రిక 6-8 అధ్యాయములలో మనము విశ్వసించినప్పుడు పొందు నూతన జీవితమును గూర్చి పౌలు ఎన్నో విషయములను మాట్లాడాడు. మనము పాపము విషయములో మరియు పాపం యొక్క ఏలుబడి విషయములో చచ్చిన వారమై ఉన్నాము. ఫలితముగా పాపమును ఎదిరించుటకు మరియు దేవునికి విధేయులగుటకు సామర్థ్యములను మనము సంపాదించుకుంటాము. రోమాపత్రిక 7వ అధ్యాయము 5-6 వచనాలలో అతడు ఈ మార్పును వర్ణించిన విధానమును వినండి. ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో అతడు ఇలా సెలవిచ్చాడు: దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. నిర్దిష్ట పరిశుద్ధపరచబడుటలో పాపము అధిగమించలేని విధముగా పరిశుద్ధాత్మ మనలను పునర్నిర్మిస్తాడు. తద్వారా మనము క్రీస్తుని పోలియుండునట్లు స్వతంత్రులము చేయబడతాము. ఒక క్రొత్త ఆరంభము నుండి లబ్ధిని పొందు అనేక మంది మనకు తెలుసు. కొన్నిసార్లు మనము అనుబంధమును సరిగా నిర్వర్తించి ఉండకపోవచ్చు, లేక మనము పనిచేయు స్థలములో పెద్ద తప్పిదములను చేసి ఉండవచ్చు, లేక చట్టమునకు మనము చిక్కి ఉండవచ్చు. సరే, దేవునితో అవిశ్వాసుల యొక్క అనుబంధము విషయములో కూడా ఇలాంటిదే వాస్తవమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడే మనము పాపము ద్వారా భ్రష్టులమై దేవుని శిక్షకు పాత్రులమై ఉంటాము. అయితే మారు మనస్సు మనకు ఒక నూతన ఆరంభమును ఇస్తుంది. పరిశుద్ధాత్మ మనకు ఒక క్రొత్త జీవితమును, మన పాపమునకు ప్రతిగా క్రొత్త విరిగిన మనస్సును, దేవుని ఎదుట ఒక నూతన స్థితిని, ఆయనకు ఆనందముగా విధేయత చూపు క్రొత్త హృదయమును అనుగ్రహిస్తాడు. ఈ నూతన ఆరంభమును బట్టి ప్రతి విశ్వాసీ కృతజ్ఞత చూపి మనకు ఇవ్వబడిన క్రొత్త జీవితము మరియు పిలుపునకు అనుగుణంగా జీవించబద్దులమై ఉన్నాము. మన మారు మనస్సులో పరిశుద్ధాత్మ యొక్క కార్యమును చూశాము కాబట్టి మన వ్యక్తిగత క్రైస్తవ జీవనములో ఆయన యొక్క కొనసాగు భూమికను ఇప్పుడు చూద్దాము. మనము ఇంతకు ముందే చూసినట్లు మనము మొట్టమొదటిగా రక్షింపబడినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ విశ్వాసులలో చేయు అనేక కార్యములు ఉన్నాయి మరియు వీటిని ఏనాడు పునరావృతం చేయవలసిన పని లేదు. ఆయన మన ప్రాణములను ఒకసారి మాత్రమే పునరుజ్జీవపరచవలసి ఉన్నది. ఆయన విశ్వాసుల పాపములను తరచుగా ఒప్పింపజేయునప్పటికీ క్రీస్తును మన రక్షకునిగా స్వీకరించున్నట్లు పురికొల్పు విధముగా మాత్రం మన మారు మనస్సు సమయములో మాత్రమే ఒప్పింపజేస్తాడు. ఆయన నీతిని మనకు ఒకసారి మాత్రమే ఆపాదిస్తాడు మరియు ఒకసారి మనము నీతిమంతులముగా తీర్చబడిన తరువాత మనము ఆ స్థితిని ఏనాడు కోల్పోము. నిర్దిష్ట పరిశుద్ధపరచబడుటలో మనము పొందు నూతన జీవితమును గూర్చి కూడా ఇదే మాటను చెప్పవచ్చు. అయితే ఆత్మకార్యములోని అనేక ఇతర విషయములు విశ్వాసులుగా మన జీవితములలో కొనసాగుతాయి. ఈ పాఠములో పరిశుద్ధాత్మ మీద ఆధారపడు మన కొనసాగు రక్షణ లేక క్రైస్తవ జీవనములోని 4 విషయములను మనము ప్రస్తావిద్దాము. మొదటిగా ఆత్మ మనలో నివసించుటను ప్రస్తావిద్దాము. రెండవదిగా ఆయన పరిశుద్ధపరచు కార్యములో కొనసాగు విషయములను గూర్చి మనము మాట్లాడదాము. మూడవదిగా మన కొరకు విజ్ఞాపనము చేయుట ద్వారా ఆయన కార్యములను చేస్తాడు అని మనము చూద్దాము. నాలుగవదిగా మన అంతిమ రక్షణను నిశ్చయపరచుటకు గాను ఆయన మనలను భద్రపరచు విషయము మీద దృష్టి పెడదాము. ముందుగా ఆయన నిలిచియుండు సన్నిధిని చూద్దాము. పరిశుద్ధాత్మ నిలిచియుండుటను విశ్వాసులతో ఆయన విశేషమైన సన్నిధి మరియు ఆత్మీయ ఐక్యత అని నిర్వచించవచ్చు. దేవునిగా పరిశుద్ధాత్ముడు సర్వవ్యాపి అయ్యున్నాడు, అనగా ఆయన సృష్టిలోని ప్రతి చోట ఒకే సమయములో ఉనికిలో ఉండగలడు. అయితే
ఆయన తన సన్నిధిని అన్ని చోట్ల అన్ని వేళలా ఒకే విధముగా వ్యక్తపరచడు. మరియు ఆయన విశ్వాసులలో నివసించుట ఆయన తన సన్నిధిని వ్యక్తపరచు అత్యంత వ్యక్తిగతమైన, సన్నిహితమైన మరియు బలమైన మార్గములలో ఒకటై ఉన్నది. రక్షణలోని ఒక అద్భుతమైన వాస్తవము ఏమిటంటే, దేవుడు తానే స్వయంగా మనలో నివసిస్తాడు. ఒకసారి మారు మనస్సులో ఆత్మ మనలను పరిశుద్ధపరిచిన తరువాత మనము ఆయన సన్నిధి నిలిచియుండుటకు అర్హమైన పాత్రలము అవుతాము. మరియు ఆయన ఎంతో ప్రేమించుచున్నాడు కాబట్టి, మరియు మన హృదయములను మరియు మనస్సులను మేలు కలిగించినట్లు ప్రభావితము చేయాలని ఆయన నిర్ధారించుకున్నాడు కాబట్టి, ఆయన మనలో నివసించుచు ఎన్నడునూ మనలను విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన కేవలం మన ఆత్మలను బాగుచేసి మనంతట మనము జీవించున్నట్లు మనలను విడిచిపెట్టడు. బదులుగా ఆయన మనలో నివసిస్తాడు. ఈ విషయాన్ని మనము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము మరియు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం వంటి చోట్ల చూడవచ్చు. ఆయన నిలిచియుండు సన్నిధి మన ఆత్మలకు జీవమును అనుగ్రహిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో పౌలు చెప్పిన మాటలను వినండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇక్కడ తన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మనలో నివసిస్తాడు అని పౌలు సూచించుచున్నాడు. మరియు ఆత్మ యొక్క నిలిచియుండు సన్నిధి మనకు ఇప్పుడు ఆత్మీయ జీవమును మరియు భవిష్యత్తులో భౌతిక పునరుత్థానమును కలిగిస్తుంది. ఆయన నివసించు విధానమునకు దగ్గర సంబంధము కలిగి ఉన్న పరిశుద్ధాత్మ కార్యమును గూర్చి కూడా లేఖనము మాట్లాడుతుంది. మరియు క్రొత్త నిబంధన దీనిని పరిశుద్ధాత్మ నింపుదల అని పిలుస్తుంది. ఆత్మ యొక్క నింపుదలను సంఘములోని పలు శాఖలు పలు విధాలుగా అర్థము చేసుకుంటాయి. అయితే మనమంతా కనీసం 2 విషయములను గూర్చి సమ్మతించవచ్చు. మొదటిది, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిజమైన విశ్వాసులలో నివసిస్తాడు. మరియు రెండవది, ఆయన నింపుదల లేక మన జీవితముల మీద ఆయన ప్రభావం యొక్క పరిమాణము భిన్నముగా ఉంటుంది. కొన్ని సమయములలో ఆయన మనలను ఇతర సమయముల కంటే బలమైన రీతులలో ప్రభావితము చేస్తాడు. ఇందుమూలముగానే లేఖనము మనకు దేవుని ఆత్మతో నివసించండి అని చెప్పదు గాని పరిశుద్ధాత్మతో నింపబడియుండుడి అని ఆజ్ఞాపిస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ క్రింది విధముగా చెబుతున్నాడు: మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మ మనలను నింపినప్పుడు ఆయన మన మీద గొప్ప మరియు కొన్నిసార్లు అసాధారణమైన ప్రభావమును చూపుతాడు. మన హృదయములు ఆనందముతోనూ కృతజ్ఞతతోనూ తోటి క్రైస్తవుల పట్ల ప్రేమతోనూ ఉప్పొంగుతాయి. లేక గలతీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలలో పౌలు సెలవిచ్చినట్లు మనము ఆత్మఫలమును గొప్ప పరిమాణములో చూస్తాము. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మరియు నివాసము ద్వారా రోమాపత్రిక 8వ అధ్యాయము 5-9 వచనాలలో పౌలు బోధించిన విధముగా దేవుడు ఆమోదించు కార్యములను చేయుటకు విశ్వాసులు శక్తిని పొందుతారు. మనము సరి అయిన రీతిలో ఆరాధన చేయుచు నిజమైన సమర్పణతో ఆయనను సమీపిస్తూ నిజాయితీగా ఆయనను వేడుకొనగలుగుతాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యేసు సెలవిచ్చినట్లు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో పౌలు చెప్పినట్లు, మనము దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించువారము. విశ్వాసులు బాహ్యముగా దేవుని ఆరాధించు సామర్థ్యమును కలిగి ఉన్నారు. వారు ప్రార్థనలు చేయగలరు, కానుకలు తీసుకొని రాగలరు, పాటలు పాడగలరు, ప్రసంగించగలరు మరియు బోధించగలరు. అయితే దేవునికి ఆమోదయోగ్యమైన రీతిలో వారు వీటిని చేయలేరు. వారి వేషధారణ పాపము మరియు ఆత్మీయ మరణము వారి ఆరాధన దేవునిని సంతోషపరచునదిగా ఉండకుండా ఆటంకపరుస్తుంది. అయితే నిలిచియుండు ఆత్మ ద్వారా, ఆత్మ యొక్క అంతరంగ నడిపింపు మరియు ప్రోత్సాహము ద్వారా దేవుని వ్యక్తిత్వమును, కార్యములను మరియు గుణములను గుర్తించి గణపరచు విధానములలో విశ్వాసులు సరి అయిన రీతులలో ఆయనను ఆశ్రయించగలరు.
ఇప్పుడు క్రొత్త నిబంధన యుగములో మాత్రమే పరిశుద్ధాత్మ విశ్వాసులలో నివసించాడు అను పొరపాటు ఆలోచనను కొన్నిసార్లు క్రైస్తవులు కలిగి ఉంటారు అని ఇక్కడ మనము ప్రస్తావించవలసి ఉన్నది. అయితే పాత నిబంధనలోని విశ్వాసులు నిశ్చయముగా పునరుజ్జీవనము పొందినవారై ఉన్నారు మరియు పరిశుద్ధాత్మ వారిలో కూడా నివసించెను కాబట్టి మాత్రమే ఇది వాస్తవమై ఉన్నది. పాత నిబంధన విశ్వాసుల విషయములో వాస్తవములై ఉన్న అనేక ఇతర విషయములు కూడా పరిశుద్ధాత్మ యొక్క నివాసము మీదనే ఆధారపడి ఉన్నవి. వారికి విశ్వాసము ఉండినది. వారు దేవునిని సంతోషపరచు కార్యములను చేశారు. వారు సరియైన రీతిలో ఆరాధన చేశారు మరియు వారు తమ జీవితములలో ఆత్మ ఫలమును కలిగి ఉండిరి. క్రొత్త నిబంధనలో ఉన్నతమైన రీతిలో బయలుపరచబడిన పరిశుద్ధాత్మ పరిచర్యలోని విషయములు కూడా ఖచ్చితముగా ఉన్నాయి. కానీ ప్రతి యుగములోనూ నిలిచియుండు విశ్వాసులు ఆయన కార్యములో భాగమై ఉన్నారు. దీనికి తోడు పరిశుద్ధాత్మ యొక్క నిలిచియుండు సన్నిధి విశ్వాసులకు దేవుని ప్రత్యక్షతలోనికి మెలకువలను కలిగిస్తుంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 16 వచనాలలో పౌలు వ్రాసినట్లు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతోగాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మునుపటి పాఠములలో ఒక దానిలో మనము చర్చించినట్లు పరిశుద్ధాత్మకు అనుసంధానపరచు 2 రకముల ఆత్మీయ మెలకువలను వేదాంతవేత్తలు గుర్తిస్తారు. వెలిగింపజేయుట అనగా ప్రధానముగా అభిజ్ఞారూపమైన జ్ఞానము లేక అవగాహన అను దైవిక వరము. ప్రధానముగా భావనాత్మక లేక సహజ జ్ఞానరూపమైన జ్ఞానము లేక అవగాహన అను దైవిక వరము. ఈ 2 సందర్భములలో ఆత్మ యొక్క నివసింపు మనకు దేవుని ప్రత్యక్షత మరియు మన పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులలోనికి మనకు మెలకువను అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ విశ్వాసులకు ఒక నిధిగా, వారి జీవితములలో దేవుని శక్తిగా, జ్ఞానముగా, వారి జీవితములలో దేవుని మనస్సుగా, వారి జీవితములలో దేవుని సన్నిధిగా ఇవ్వబడినాడు. ఎందుకంటే అవును, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆయన ఆత్మ వచ్చినప్పుడు, ఇది యోహాను సువార్త యొక్క ముగింపులో వ్రాయబడి ఉన్నది, లోకమును పాపమును మరియు నీతిని గూర్చి ఒప్పింపజేసి అపోస్తులులను తరువాత విశ్వాసులను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని యేసు సెలవిచ్చాడు. కాబట్టి ఆత్మ మన జీవితములను నడిపించుటకు దేవుని యొద్ద నుండి వచ్చిన సహాయకునిగా పనిచేస్తాడు. కాబట్టి ఆత్మ అనగా స్వయంగా దేవుడు మనతో మాట్లాడుచున్నట్లు, దేవుడు ఈ పనిని లేక ఆ పనిని లేక మరొక పనిని చేయమని మనలను అడుగుతున్నట్లు మనము అనేకసార్లు అనుభవిస్తాము మరియు అది నిజమైన అనుబంధమై ఉన్నది. దేవుడు విశ్వాసితో కలిగి ఉన్న వాస్తవిక వ్యక్తిగత అనుబంధమై ఉన్నది. మన క్రైస్తవ జీవనము నేపథ్యములో ఆత్మ యొక్క నిలిచియుండు సన్నిధిని గూర్చి ఇప్పటి వరకు మనము మాట్లాడాము. కాబట్టి ఇప్పుడు ఆయన కొనసాగు పరిశుద్ధపరచు కార్యమును విశదీకరిద్దాము. మనం ఇంతకుముందు ప్రస్తావించినట్లు పరిశుద్ధపరచబడుటను గూర్చి మారు మనసు పొందినప్పుడు మనము పొందుకొనిన నిర్దిష్ట పరిశుద్ధపరచబడుటతో సహా అనేక విధానములలో మాట్లాడవచ్చు. అయితే మరొక రకమైన పరిశుద్ధపరచబడుట ఉన్నది మరియు ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు దానిని మనము కొనసాగు పరిశుద్ధపరచబడుట అని పిలుద్దాము. మన జీవిత కాలమంతా మనము ఈ విధమైన పరిశుద్ధపరచబడుటను అనుభవిస్తాము. ఎందుకంటే మన కొనసాగు పాపము తరచుగా క్షమాపణ మరియు శుద్ధీకరణను కోరుతుంది. ప్రతి విశ్వాసీ పాపము చేస్తాడు. వాస్తవానికి మనము అనుదినము పాపము చేస్తాము. ఒకవేళ మీరు పాపము చేయరు అని ఆలోచిస్తే వాస్తవానికి మీరు నమ్మాలని, మాట్లాడాలని, చేయాలని లేక జీవించాలని దేవుడు ఆశించు విధానమును గూర్చి మీరు ఇంకా సరిగా ఆలోచించలేదు అని అర్థము. అయితే శుభవార్త ఏమిటంటే మనము పాపము చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ మనకు క్షమాపణను ఆపాదించుటకు, పాపము యొక్క అవినీతి ప్రభావముల నుండి మనలను శుద్ధి చేయుటకు సిద్ధముగా ఉంటాడు. అనగా మనము మరలా పాపము చేయమని లేక మన పాపమునకు కలుగు భూలోక పరిణామాలను మనము తప్పించుకుంటాము అని దీని అర్థము కాదు. అయితే దేవుడు మనలను ప్రేమించుటను కొనసాగించుచున్నాడు అని, మనలను మొట్టమొదటిగా పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన ఆరంభించిన రక్షణ కార్యమును కొనసాగించుచున్నాడు అని దీని అర్థమై ఉన్నది. పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన మన జీవితములలో నుండి
పాపం యొక్క భ్రష్టత్వమును మరియు ప్రభావమును పూర్తిగా తొలగించడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 14 నుండి 25 వచనాలలో పౌలు వివరించినట్లు మనలో నివసించు పాపము మనలో నివసించు పరిశుద్ధాత్మతో పోరాడుతూ ఉంటుంది. రోమాపత్రిక 7వ అధ్యాయము 23వ వచనము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము మరియు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం వంటి చోట్ల లేఖనము ఈ సంఘర్షణను యుద్ధము అని పిలుస్తుంది. అయితే ఆత్మ మనలో నివసిస్తాడు మరియు మనలో కార్యములను చేస్తాడు అనున్నది శుభవార్త అయ్యున్నది. కాబట్టి పాపము యొక్క ప్రభావము వలన మనము పడిపోతూ ఉన్నప్పటికీ ఆత్మ ప్రభావము వలన మనము సత్క్రియలను కూడా చేస్తాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో పౌలు చెప్పినట్లు, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మనము విధేయత చూపుటకు ప్రయత్నించున్నప్పుడు అడుగు ఎందుకు మరియు ఎలా అను ప్రశ్నలకు జవాబులను దేవుడు మనకు పరిశుద్ధాత్మలో అనుగ్రహించాడు. ఏమిటి అను ప్రశ్నకు అనగా దేవుని సంతోషపరచుటకు మనం ఏమి చేయాలి అను ప్రశ్నకు పాత మరియు క్రొత్త నిబంధనలో అనగా బైబిలులో ఇవ్వబడిన ఆజ్ఞలు జవాబిస్తాయి. అయితే ఎందుకు అను ప్రశ్నతో మనము పోరాడుతుంటాము. నేను ఎందుకు విధేయత చూపాలి? దేవునికి విధేయత చూపునట్లు నన్ను ఏమి పురుకొల్పుతుంది? మరియు పరిశుద్ధాత్మ నన్ను కృపను గూర్చి తలంచునట్లు క్రీస్తు ప్రేమ వైపుకు ఆకర్షించబడినట్లు చేస్తాడు అని, పరిశుద్ధాత్మ నాకు వాంఛను కలిగిస్తాడు అని పౌలు చెబుతున్నాడు. అయితే దేవునికి ఇష్టానుసారమైన రీతిలో నేను పనులను చేయాలని ఆశించినప్పుడు నేను వాటిని ఎలా చెయ్యాలి అను ప్రశ్నను ఎదుర్కొనుచూ ఉంటాను. ఎందుకంటే నాలో బలహీనత ఉన్నది. పౌలు దీనిని రోమాపత్రిక 7వ అధ్యాయములో వివరించుచు సందిగ్ధతను వర్ణిస్తూ దేవుని ధర్మశాస్త్రము సరి అయినది అని తెలిసి అది మంచిదని సమ్మతించి తనలో వేరొక నియమము పనిచేయుటను కనుగొని నిరాశ చెందు వ్యక్తిని గూర్చి మాట్లాడతాడు. మరియు అతడు దేవుడు పిలిచిన కార్యమును లేక ఆయనకు ఇష్టమైన కార్యములను చేయుటలో విఫలమవుతాడు. రోమాపత్రిక 8వ అధ్యాయములో పౌలు దీనికి జవాబిస్తూ అంటాడు, ధర్మశాస్త్రము బలహీనమైనది అయినా అది కేవలము ఆజ్ఞలను మాత్రమే ఇవ్వగలదు గాని హృదయములను మార్చలేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇప్పుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. మరియు ఇప్పుడు క్రీస్తు మరణము ద్వారా మరియు ఆత్మశక్తి ద్వారా ఆత్మలో నడుచుచుండగా ఇప్పుడు మనము విధేయులము కాగలము. ధర్మశాస్త్రము యొక్క నీతిగల అవసరత మన యందు నెరవేర్చబడినది. ఎందుకంటే మనము శరీర మూలముగా గాక అనగా మన యొక్క నిస్సహాయమైన మానవ స్వభావములోగాక ఆత్మ యొక్క శక్తిలో నడుచుచున్నాము. పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో ఉన్న ఆ చిన్న మాటలో ఇదే ఆలోచనను కలిగి ఉన్నాడు. తన దయా సంకల్పము నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు ఆయనే. మన కొనసాగు పరిశుద్ధపరచబడుట మనము పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మ మనకు క్షమాపణను మరియు శుద్ధీకరణను తరచుగా అనువర్తించు ప్రక్రియ అయ్యున్నది. మరియు ఈ ప్రక్రియ మనలను తరచుగా పాపముల నుండి నీతి వైపునకు తిప్పుతుంది. ఆదర్శవంతముగా మన జీవితములు కొనసాగుచుండగా ఈ ప్రక్రియ మనలను దేవునికి మరి ఎక్కువ విధేయులనుగా చేయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము మరియు అనేక ఇతర చోట్ల లేఖనము ఈ జీవితకాల పురోగతిని పరిపక్వత అని పిలుస్తుంది. ఒక ఉదాహరణగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మనము ఇలా చదువుతాము, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ద్వారా ఈ పరిపక్వత చెందు ప్రక్రియ విశ్వాసుల జీవితములలో ఆత్మీయ ఫలములను కలిగిస్తుంది. లేఖనమందంతటా ఈ ఫలములను వర్ణించుటకు ఫలము అను రూపకము ఉపయోగించబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8 నుండి 10 వచనాలలో బాప్తిస్మమిచ్చు యోహాను పరిసయ్యులను మరియు సద్దూకీయులను ఖండించిన సందర్భములో దీనిని మనము చూస్తాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలలో కొండ మీద ప్రసంగములో నిజమైన మరియు అబద్ధ విధేయతను గూర్చి యేసు చేసిన బోధనలలో దీనిని మనము చూస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలలో సత్క్రియలను గూర్చి యేసు చేసిన బోధలలో ఇది ఒక కీలకమైన భాగమై ఉన్నది. మరియు మనం ఇంతకు ముందు ప్రస్తావించినట్లు గలతీ పత్రిక 5వ అధ్యాయములో ఆయన నివసించు జీవితములలో ఆత్మ కనుపరుచు ఒక విశేషమైన ఫలమును పౌలు వర్ణించాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17 నుండి 25 వచనాలలో పౌలు వ్రాసిన మాటలను వినండి.
శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. గలతీ పత్రిక 5వ అధ్యాయములో ఆత్మఫలమును గూర్చి పౌలు చేసిన సంభాషణ రోమపత్రిక 6-8 అధ్యాయములలోని అతని బోధనలను పోలి ఉన్నది. 2 చోట్ల మన వాంఛల మీద ఆత్మ మరియు పాపము కలిగి ఉన్న పలు ప్రభావములను అతడు వ్యత్యాసపరిచాడు మరియు దేవునికి హృదయపూర్వకముగా విధేయులగుటకు మరియు నీతిగల గుణములను కనుపరుచుటకు ఏకైక మార్గము పరిశుద్ధాత్మ నిలిచియుండుటయే అని అతడు వివరించాడు. కొన్నిసార్లు క్రైస్తవులు ఆత్మఫలమును ఆత్మవరములతో తప్పుగా సరిపోల్చుతారు. మన మునుపటి పాఠములో మనము చూసినట్లు క్రొత్త నిబంధనలోని ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ విభిన్నమైన వరములను అనుగ్రహిస్తాడు. అయితే ఆత్మఫలము విశ్వాసులందరిలో ఆత్మ కలిగించు విధేయత గల జీవితము అయ్యున్నది. కాబట్టి మన జీవితములన్నిటిలో ఇది ఒకే విధముగా ఉంటుంది. ఇప్పుడు విశ్వాసులలో ఆత్మ యొక్క కొనసాగు పరిశుద్ధపరచు కార్యమును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు కొన్ని వేదాంత శాస్త్ర సంప్రదాయములు పురోగమన పరిశుద్ధపరచబడుటను గూర్చి మాట్లాడతాయి అని మనము ప్రస్తావించాలి. మనము పరిశుద్ధతలో పురోగమనము చెందుతూ మన క్రైస్తవ జీవితములలో మరి ఎక్కువగా దైవికమైన వారిగా అవుతాము అను ఆలోచనను ఈ పదము సూచిస్తుంది. క్రైస్తవులు పురోగమనము చెందుతూ ఆత్మీయ పరిపక్వత పొందాలి మరియు మనము మరి ఎక్కువ ఫలమును ఫలించాలి అనుమాట వాస్తవమే. అయితే నిజమైన విశ్వాసులు కూడా ఈ విధముగా ఎదుగుటలో విఫలమవుతారు. పరిశుద్ధపరచబడుటలోని విషయములను 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5-9 వచనాలలో పేతురు వర్ణించిన విధానమును వినండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయెను. పరిశుద్ధపరచబడిన గుణములను గూర్చి పేతురు ఇచ్చిన పట్టిక పౌలు ఇచ్చిన ఆత్మఫలముల పట్టికను పోలి ఉన్నది మరియు ఈ గుణములు మనలో విస్తరించాలి అని కూడా అతడు చెబుతున్నాడు. మరొక మాటలో అవి మనలో పురోగమనము చెందాలి. అయితే మన సొంత పొరపాటు వలన విశ్వాసులు కూడా ఈ ఫలమును లేకుండా ఉంటారు అని కూడా అతడు చెబుతున్నాడు. ఆయన స్వచిత్తమును ఆశించుటను మరియు దానిని అనుసరించి కార్యములను చేయుటను పరిశుద్ధాత్మ కలిగిస్తాడు అని బైబిల్ చెబుతుంది. అయితే మనము కూడా ప్రతి విధమైన ప్రయత్నమును చేయాలని కూడా లేఖనములోని పలు భాగములలో మనము చదువుతాము. మన పరిశుద్ధపరచబడుటలో మనము వివేకము గలవారముగా ఉండాలని మనకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఆశలను కలిగిస్తాడు అని, దేవుడు కోరిన వాటిని చేయు సామర్థ్యమును అనుగ్రహిస్తాడు అని మనము చూస్తాము. అయితే కష్టపడుట ద్వారా, కృపామూలములను ఉపయోగించుట ద్వారా, శోధనను ఎదిరించుటకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండుట ద్వారా విశ్వాసి స్పందించాలి. తద్వారా అతడు ప్రభువు యొక్క కృపలో ఎదగగలుగుతాడు. నిలిచియుండు సన్నిధి మరియు మన కొనసాగు పరిశుద్ధపరచబడుట దృష్ట్యా మన క్రైస్తవ జీవితములో పరిశుద్ధాత్మ యొక్క భూమికను గూర్చి మాట్లాడాము. కాబట్టి మన పక్షమున ఆయన చేయు విజ్ఞాపనమును ఇప్పుడు చూద్దాము. విజ్ఞాపనము అనగా విశ్వాసుల కొరకు తండ్రి ఎదుట విన్నపము చేయు పరిశుద్ధాత్మ కార్యము అయ్యున్నది. ఇది ఒక వ్యక్తి బెదిరించబడినప్పుడు లేక గాయపరచబడినప్పుడు ఆ వ్యక్తిని సమర్థించు లేక మరొకరికి సహాయము చేయమని ఒక వ్యక్తిని కోరినప్పుడు లేక ఒకని స్వస్థత, క్షమాపణ లేక ఆశీర్వాదము కొరకు మనము ప్రార్థించున్నప్పుడు మానవులు చేయు పనిని పోలి ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 26-27 వచనాలలో ఆత్మ చేయు విజ్ఞాపనమును గూర్చి పౌలు ఇచ్చిన వర్ణనను వినండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే
మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుడు మన హృదయములను ఎరిగి ఉన్న విషయమును గూర్చి లేఖనము మాట్లాడునప్పుడు కొన్నిసార్లు అది తీర్పును గూర్చిన అపాయమును కూడా కలిగి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనము, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము మరియు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం వంటి చోట్ల దీనిని మనము చూస్తాము. అయితే విశ్వాసుల విషయములో క్రీస్తు మన శిక్షా విధిని తొలగించాడు. కాబట్టి ఆత్మ మన హృదయములను పరీక్షించినప్పుడు అది ఎల్లప్పుడూ మన మేలు కొరకు అవుతుంది. మనము వ్యక్తపరచలేని అవసరతలను ఆయన చూసి వాటిని మన కొరకు వ్యక్తపరుస్తాడు. మనము అసలు గుర్తించని పాపమును ఆయన చూసి మన పక్షమున క్షమాపణను కోరతాడు. మనము చేయవలసి ఉండి చేయలేని విధముగా ఖచ్చితముగా ఆయన ప్రార్థిస్తాడు. మరియు ఈ విజ్ఞాపనము ఎల్లప్పుడూ సఫలీకృతమవుతుంది. ఎందుకంటే పౌలు సెలవిచ్చినట్లు ఆత్మ ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారముగా విజ్ఞాపనము చేస్తాడు. అంతేగాక ఆత్మ స్వయముగా దేవుడై ఉన్నాడు గనుక తండ్రి ఎల్లప్పుడూ ఆత్మ యొక్క ప్రార్థనలను గౌరవిస్తాడు అని మనము చెప్పవచ్చు. ఇప్పుడు మన జీవితములు పాపము, బాధ మరియు కష్టము లేకుండా ఉంటాయని దీని అర్థము కాదు. ఎందుకంటే మన జీవితముల కొరకు తండ్రి ఈ విషయములను ఎందుకు ప్రణాళికపరిచాడో ఆత్మకు తెలుసు. మరియు ఆ ప్రణాళికను భంగము చేయు విధముగా ఆయన విజ్ఞాపనము చేయడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28 నుండి 30 వచనాలలో కొన్ని వరస్సుల తరువాతనే పౌలు వివరించిన విధముగా దేవుడు మన జీవితములోని చెడ్డ విషయములన్నిటినీ మన మేలు కొరకు ఉపయోగించుకొనుచున్నాడు అని ఆత్మకు తెలుసు. మన పరిశుద్ధతను పూర్తి చేయుటకు మరియు మనలను క్రీస్తునందున్న అద్భుతమైన నిత్యముండు స్వాస్థ్యములోనికి నడిపించుటకు ఆయన వాటిని ఉపయోగించుకొనుచున్నాడు. ప్రార్థన ఒక అద్భుతమైన విషయం అయ్యున్నది కదా. సర్వసృష్టికి సృష్టికర్త, పూర్ణుడు మరియు పరిశుద్ధుడైన సర్వశక్తిగల దేవుడు వింటాడు మరియు మన జీవితములలో జోక్యము చేసుకున్నట ద్వారా స్పందిస్తాడు కూడా. ఆయన స్పందించాలి కాబట్టి స్పందించడు గాని స్పందించాలని ఆశించుచున్నాడు కాబట్టి స్పందిస్తాడు. మన స్తుతులను మరియు కృతజ్ఞతలను వినుటకు ఆయన ఇష్టపడతాడు. మన పాపములను మనము ఒప్పుకొనినప్పుడు ఆయన కనికరముతో క్షమిస్తాడు మరియు మన విన్నపములకు ఆసక్తితోనూ జ్ఞానముతోనూ స్పందిస్తాడు. అయితే ప్రతి విశ్వాసీ తమ హృదయములు మరియు తలలు ఎన్నో విషయములతో నిండియుండి ప్రార్థనలో తమను తాము సరిగా వ్యక్తపరచుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటారు. ప్రతి విశ్వాసీ హృదయములు మరియు తలలు కఠోరపరచబడి ప్రార్థించవలసిన విధముగా ప్రార్థించుటకు నిరాకరించు సందర్భములను ఎదుర్కొంటారు. మరియు ప్రతి విశ్వాసీ జ్ఞానమునకు మించిన దేవుని మరియు ఆయన ఆశ్చర్యకరమైన మార్గములను గూర్చి అవివేకము కలిగి ఆయనను ఆశ్రయించవలసిన విధముగా ఆశ్రయించని సందర్భములను ఎదుర్కొంటారు. కాబట్టి మనము ఉత్తమమైన రీతిలో ఉన్న లేక ఘోరమైన పరిస్థితిలో ఉన్న పరిశుద్ధాత్మ స్వయంగా మన పక్షమున ప్రార్థించుచున్నాడు అను విషయము ఆదరణ కలిగించున్నది కదా. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ యొక్క నిలిచియుండు సన్నిధి, ఆయన చేయు కొనసాగు పరిశుద్ధపరచు కార్యము మరియు మన కొరకు ఆయన చేయు విజ్ఞాపనము దృష్ట్యా క్రైస్తవ జీవనమును మనము పరిగణించాము. ఇప్పుడు మన అంతిమ రక్షణ కొరకు విశ్వాసులను భద్రపరచు ఆయన కార్యమును చూద్దాము. భద్రపరచుట అనగా మన రక్షణ సంపూర్ణమగు వరకు విశ్వాసులు విశ్వాసములో భద్రపరచబడు విధముగా పరిశుద్ధాత్మ కృపతో చేయు కొనసాగు కార్యము అయ్యున్నది. పరిశుద్ధాత్మ యొక్క భద్రపరచు కార్యము ఆయన నిలిచియుండు సన్నిధిలో నుండి ప్రవహిస్తుంది. తద్వారా మన హృదయములు దేవునికి నమ్మకముగా నిలిచియుంటాయి. అనగా మనము ఏనాడు సందేహించము లేక పాపము చేయము అని అర్థము కాదు. అయితే మన రక్షణ భద్రపరచబడి ఉన్నది అని దీని అర్థమై ఉన్నది. ఎందుకంటే ఆత్మ మనలో రక్షించు విశ్వాసమును కొనసాగిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 11 నుండి 14 వచనాలలో పౌలు చెప్పిన మాటలను వినండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు.
పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచి మనలో జీవిస్తుంటే ఆయన మనలను నడిపిస్తాడు కూడా అని పౌలు బోధించాడు. మరియు ఆయన మనలను నడిపిస్తుంటే మనము శాశ్వతముగా దేవుని కుమారులై ఉన్నాము మరియు ఆయన మన శరీరములను తుదకు మహిమలో తిరిగి లేపుతాడు. మనము క్రీస్తును విశ్వసించినప్పుడు మన రక్షణ నిత్యము వరకు భద్రపరచబడుతుంది. అయితే మనము ఏమి చేసినా రక్షిస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు కాబట్టి ఇలా జరుగుటలేదు. బదులుగా పరిశుద్ధాత్మ మనలను భద్రపరుస్తాడు కాబట్టి ఇలా జరుగుతుంది. నిజమైన విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా నిలబడి ఉండునట్లు, ఏనాడు క్రీస్తును పూర్తిగా విడిచిపెట్టకుండా ఉండునట్లు ఆయన చూచుకుంటాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో పౌలు వ్రాసినట్లు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మనము మారుమనసు పొందినప్పుడు ఆత్మ మన రక్షణను ఆరంభిస్తాడు అని మనకు తెలుసు. కాబట్టి యేసు తిరిగి వచ్చినప్పుడు మనము మహిమపరచబడు వరకు ఆయన తరచుగా మనకు రక్షణను అనువర్తించుటను కొనసాగిస్తాడను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము 24వ వచనము మరియు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనముల వంటి చోట్ల మనము ఈ ఆలోచనను చూడవచ్చు. మన రక్షణలోని గొప్ప సత్యములలో ఒకటి ఏమిటంటే పరిశుద్ధుల యొక్క ఓరిమి అనునది. దీనిని స్పర్జన్ రక్షకుని యొక్క ఓరిమి అని సూచించాలని ఆశించాడు. మరియు రక్షకుడు మన పక్షమున ఓరిమి చూపాడు మరియు మనము ఆయన యందు ఉన్నాము కాబట్టి ఆయనలో మనము భద్రపరచబడి ఉన్నాము. మరియు నేను దీనికి ఏ విధముగా అసమ్మతిని తెలుపుటలేదు. అయినను ఓరిమికి ఒక విశేషమైన కోణము కూడా ఉన్నది. దానిలో దేవుని ఆత్మ ఆరంగేట్రము చేసి ప్యూరిటన్లు ఆచరణాత్మక మార్గములు అను పిలుచు వాటిని ఉపయోగించి మన అనుభవము విషయములో మనము ఓరిమి చూపునట్లు చేస్తాడు. అయితే ఆయన దీనిని ఎలా చేస్తాడు? సరే, ఆయన దీనిని ప్రేమగల మృదువైన నిశ్శబ్దమైన మార్గములలో చేస్తూ మనలను నడిపించుటకు ఎల్లప్పుడూ వాక్యమును ఉపయోగిస్తాడు. ఇందువలనే మన రక్షణ నిమిత్తము దేవుడు కలిగి ఉన్న అంతిమ గమ్యమునకు మనలను నడిపించుటకు వాక్యము మరియు ఆత్మ, వాక్యము మరియు ఆత్మ, వాక్యము మరియు ఆత్మ అందమైన సామరస్యములో పనిచేస్తాయని సంస్కరణ సిద్ధాంతములో మనము మాట్లాడతాము. పరిశుద్ధాత్మ యొక్క భద్రపరచు కార్యమును గూర్చి లేఖనము మాట్లాడు మరొక సామాన్యమైన విధానము చట్టబద్ధమైన ముద్ర అను భాషను ఉపయోగించుట అయ్యున్నది. ప్రాచీన లోకములో ముద్ర అనున్నది భౌతిక గుర్తును వేయునట్లు తడిమట్టి లేక మైనములో లేక ఒక లోహములో నొక్కి వేయు ఉంగరము లేక మరొక పరికరము అయ్యుండేది. ఆ ముద్ర సంతకము వలె పనిచేసేది. కాబట్టి అది వేయబడిన పత్రము లేక వస్తువు అధికారికముగా ఆమోదించబడేది. ఉదాహరణకు యేసు పాతిపెట్టబడినప్పుడు సమాధిలో ఉన్న యేసు శరీరమును ఎవరూ తీసివేయకుండా ఉండుటకు గాను ఆ రాతి మీద రోమియుల ముద్ర వేయబడింది అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం ప్రస్తావిస్తుంది. పరిశుద్ధాత్మ విషయములో ఆయన దేవుని యొక్క యజమానత్వ ముద్ర వలె పనిచేస్తాడు మరియు ఆత్మను కలిగి ఉన్నవారు నిజముగా దేవునికి చెందినవారు అని కనుపరుస్తాడు మరియు వారిని ఏ ఒక్కరూ దేవుని నుండి దొంగిలించలేరు. కొన్ని విధాలుగా ఇది ప్రాచీన దాసత్వ అలవాటును పోలియున్నది. ఉదాహరణకు ఒక వ్యక్తిని జీవితకాల దాసునిగా గుర్తించుటకు అతని చెవు కొట్టబడిన ఆచారమును నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనం వర్ణిస్తుంది. ఇదే విధముగా పరిశుద్ధాత్మ విశ్వాసులను దేవుని యజమానత్వ ముద్రతో భద్రపరుస్తాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో పౌలు ఇలా వ్రాస్తున్నాడు, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనలను పరిశుద్ధాత్మతో ముద్రించినప్పుడు ఆయన మనలను కేవలము మన స్వాస్థ్యముగా మాత్రమే చేసుకోడు. మనము అనుభవించుటను ఆరంభించిన రక్షణ తుదకు పూర్ణతలో మనకు కలుగునట్లు ఆయన సంచకరువుగా ఉంటాడు. ప్రాచీన దాసత్వములోని గుర్తులు మరియు ముద్రలకు భిన్నముగా దేవుని ముద్ర మనలను దాసులుగా మాత్రమే గుర్తించదు. అది మనలను ఆయన పిల్లలు మరియు వారసులుగా కూడా గుర్తిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలలో పౌలు ఈ ఆలోచనలను జతపరిచిన విధానమును వినండి. క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
మనము పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మన రక్షణ యొక్క భవిష్యత్ సంపూర్ణతను మాత్రమేగాక మన స్వాస్థ్యమును కూడా నిశ్చయపరచు దేవుని వాగ్దానమును మనము పొందుకుంటాము. ఒక దాసుడు తన యజమాని నుండి స్వాస్థ్యమును పొందుకోడు. స్వాస్థ్యము అనున్నది ఒక బిడ్డ తండ్రి యొద్ద నుండి పొందుకొనున్నది. మరియు ఆ స్వాస్థ్యము మన అంతిమ రక్షణ అయ్యున్నది. అనగా యేసు తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన మనము మహిమపరచబడుటలో మన శరీరము నాశనము కాని అమర్త్య స్థితికి చేరుట కూడా భాగమై ఉన్నది. మనము ఇంతకుముందు చూసినట్లు పౌలు దీనిని గూర్చి రోమాపత్రిక 8వ అధ్యాయము 11-14 వచనాలలో మాట్లాడాడు. అయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో అతడు మరిన్ని వివరములను ఇచ్చాడు. ఉదాహరణకు 37-44 వచనములలో మన ప్రస్తుత శరీరములను అతడు విత్తనములతో పోల్చాడు. అనుసంధానముగా మన పునరుద్ధాన శరీరములను అతడు ఆ విత్తనములలో నుండి ఎదుగు మొక్కలతో పోల్చాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42-44 వచనాలలో పౌలు ఏమి వ్రాశాడో ఒకసారి చూద్దాము. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మన బలమైన మహిమ శరీరములు పరిశుద్ధాత్మ ద్వారా పునర్నిర్మించబడతాయి కాబట్టి అవి నైతికముగాను భౌతికముగాను పరిపూర్ణమైనవిగా ఉంటాయి. అవి అపకీర్తికి మరియు పాపమును చేయుటకు అసమర్థత కలిగి ఉంటాయి. రోగము మరియు మరణము లేకుండా ఉంటాయి. వాస్తవానికి మన పునరుద్ధాన శరీరములు పునరుద్ధానము తరువాత యేసు పొందుకొనిన శరీరములను పోలి ఉంటాయి అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 48-49 వచనాలలో పౌలు బోధించుటను కొనసాగించాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో పౌలు ఇలా వ్రాస్తున్నాడు: మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనము మహిమపరచబడుట మన అంతిమ స్థితి అయ్యుంటుంది. అప్పుడు మనము మన శరీరములలో మరియు ఆత్మలలో పాపము యొక్క సన్నిధి, ప్రభావము మరియు పరిణామాల నుండి సంపూర్ణముగా విమోచించబడి తుదకు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో మహిమకరమైన ఆశీర్వాదములలోనికి ప్రవేశిస్తాము. పరిశుద్ధాత్మ యొక్క భద్రపరచు కార్యము మరియు మన జీవితములలో అది కలిగించు ఓరిమి మనకు అద్భుతమైన నిశ్చయతను మరియు సమాధానమును అనుగ్రహించాలి. దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు మరియు మనము అనుభవించుటను ఆరంభించిన రక్షణ అంతము లేకుండా ఉంటుంది. మరియు తుదకు ఆయన మనలను పాపము యొక్క సన్నిధి మరియు ప్రభావముల నుండి సంపూర్ణ స్వాతంత్ర్యము మరియు మహిమలో మన అంతిమ పునరుద్ధానముతో సహా మరి ఉన్నతమైన ఆశీర్వాదములలోనికి నడిపిస్తాడు. మనము నిజముగా సువార్తను నమ్మితే మన రక్షణను కోల్పోతామని ఏనాడు భయపడకూడదు. బదులుగా ఆత్మ తాను ఆరంభించిన కార్యమును నెరవేర్చు విషయములో నమ్మదగినవాడు అను వాగ్దానములో మనము విశ్రమించవచ్చు మరియు విశ్రమించాలి. విశ్వాసిలో పరిశుద్ధాత్మను గూర్చిన మన పాఠములో పునరుజ్జీవనము, మారుమనస్సు, మనలను నీతిమంతులుగా తీర్చుట మరియు పరిశుద్ధపరచుట అను ఆత్మ కార్యముల దృష్ట్యా మారు మనస్సును మనము విశదీకరించాము. ఆయన విశ్వాసులలో నిలిచియుండుట, పరిశుద్ధపరచుట మరియు వారి కొరకు విజ్ఞాపన చేయుట మరియు భద్రపరచుటను చూస్తూ క్రైస్తవ జీవనములో ఆయన భూమికను మనము పరిగణించాము. న్యూమటాలజీని గూర్చిన ఈ పాఠ్యక్రమములో మనము పరిశుద్ధాత్మ యొక్క దైవత్వము, వ్యక్తిత్వము మరియు కార్యమును విశదీకరించాము. త్రిత్వములో, లోకములో, సంఘములో మరియు విశ్వాసిలో ఆయన పాలుపంపులలోని అనేక విషయముల మీద మనము దృష్టి పెట్టాము. ఆత్మ సృష్టిలో అత్యంత సూటిగా పాలు పంచుకొను మరియు మన జీవితములను సూటిగా ప్రభావితము చేయు త్రిత్వములోని పురుషమూర్తి అయ్యున్నాడు అని మనము చూశాము. ఆయన పరిచర్యలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఆయన మనతో ఎంత దగ్గరగా సహవాసము చేయుచున్నాడో జ్ఞాపకము చేసుకుని ఆ విషయముల మీద మనము ఆధారపడగలిగితే జీవితములోని కష్టములు మరియు ఒత్తిళ్లను అధిగమించుటకు మనము అంత ఎక్కువగా సిద్ధపడగలుగుతాము. మరియు మన దేవుడు ఎంత మంచివాడో మరియు ఎంత ఎక్కువ కృతజ్ఞతలకు, స్తుతికి మరియు విధేయతకు ఆయన అర్హుడో మనము గ్రహించగలుగుతాము.